మూసీ రివర్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఇప్పుడు వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చే మెగా ప్లాన్ గా ప్రకటించింది. కానీ ప్రాజెక్టు ముందుకు సాగుతున్న కొద్దీ అడ్డంకులు, ఆరోపణలు, చట్టపరమైన పోరాటాలు పెరుగుతూనే ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఇప్పటికే స్థానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరైన పునరావాసం, పరిహారం లేకుండానే ఇళ్లను కూల్చివేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో అంశం పెద్ద చర్చకు దారితీసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో నదీ తీరంలో భారీగా చెట్లను నరికివేస్తున్నారంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. లంగర్ హౌస్, నార్సింగి, రామ్దేవ్గూడ ప్రాంతాల్లో ఎలాంటి సమగ్ర పర్యావరణ అధ్యయనం లేకుండానే వేలాది పాత వృక్షాలను తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ ఇంపాక్ట్ స్టడీ లేకుండా పనులు ప్రారంభించడం చట్ట విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. చెట్ల తొలగింపు వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉందని, స్థానికుల జీవనాధారం ప్రభావితమవుతుందని హెచ్చరించారు. ఇక ఎన్హెచ్ఆర్సీకి చేసిన ప్రధాన డిమాండ్లు ఏమిటి అనే విషయానికొస్తే చెట్ల నరికివేతను తక్షణమే నిలిపివేయాలని, పర్యావరణ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రాజెక్టు అమలు సంస్థ అయిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ఈవీ నరసింహారెడ్డికి తగిన ఆదేశాలు ఇవ్వాలి అని, ప్రభుత్వ కుటుంబాలకు తగిన పరిహారం, పునరావాసం కల్పించాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా భారీ మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారనే అంశం కూడా తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే దానికోసం భారీ కూల్చివేతలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ముందేం జరుగుతోంది? ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది? ప్రభుత్వం చెట్ల నరికివేతను ఆపుతుందా, లేదా అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు ముందుకు సాగుతుందా? పర్యావరణ పరిరక్షణ లేక నగర అభివృద్ధి ప్రాధాన్యమా? మూసీ తీరంలో ఇప్పుడు ఇదే అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇక పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసిన ఇమ్మనేని రామారావు మూసీ తీరాన్ని రక్షించేందుకు చట్టపరమైన పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో, పర్యావరణ వర్గాల్లో మరింత చర్చకు దారితీయటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మూసీ రివర్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఇప్పుడు వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చే మెగా ప్లాన్ గా ప్రకటించింది. కానీ ప్రాజెక్టు ముందుకు సాగుతున్న కొద్దీ అడ్డంకులు, ఆరోపణలు, చట్టపరమైన పోరాటాలు పెరుగుతూనే ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఇప్పటికే స్థానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరైన పునరావాసం, పరిహారం లేకుండానే ఇళ్లను కూల్చివేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో అంశం పెద్ద చర్చకు దారితీసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో నదీ తీరంలో భారీగా చెట్లను నరికివేస్తున్నారంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. లంగర్ హౌస్, నార్సింగి, రామ్దేవ్గూడ ప్రాంతాల్లో ఎలాంటి సమగ్ర పర్యావరణ అధ్యయనం లేకుండానే వేలాది పాత వృక్షాలను తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ ఇంపాక్ట్ స్టడీ లేకుండా పనులు ప్రారంభించడం చట్ట విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. చెట్ల తొలగింపు వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉందని, స్థానికుల జీవనాధారం ప్రభావితమవుతుందని హెచ్చరించారు. ఇక ఎన్హెచ్ఆర్సీకి చేసిన ప్రధాన డిమాండ్లు ఏమిటి అనే విషయానికొస్తే చెట్ల నరికివేతను తక్షణమే నిలిపివేయాలని, పర్యావరణ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రాజెక్టు అమలు సంస్థ అయిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ఈవీ నరసింహారెడ్డికి తగిన ఆదేశాలు ఇవ్వాలి అని, ప్రభుత్వ కుటుంబాలకు తగిన పరిహారం, పునరావాసం కల్పించాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా భారీ మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారనే అంశం కూడా తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే దానికోసం భారీ కూల్చివేతలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ముందేం జరుగుతోంది? ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది? ప్రభుత్వం చెట్ల నరికివేతను ఆపుతుందా, లేదా అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు ముందుకు సాగుతుందా? పర్యావరణ పరిరక్షణ లేక నగర అభివృద్ధి ప్రాధాన్యమా? మూసీ తీరంలో ఇప్పుడు ఇదే అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇక పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసిన ఇమ్మనేని రామారావు మూసీ తీరాన్ని రక్షించేందుకు చట్టపరమైన పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో, పర్యావరణ వర్గాల్లో మరింత చర్చకు దారితీయటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మూసీ రివర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఇప్పుడు వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చే మెగా ప్లాన్ గా ప్రకటించింది. కానీ ప్రాజెక్టు ముందుకు సాగుతున్న కొద్దీ అడ్డంకులు, ఆరోపణలు, చట్టపరమైన పోరాటాలు పెరుగుతూనే ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేస్తున్నారని ఇప్పటికే స్థానికులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరైన పునరావాసం, పరిహారం లేకుండానే ఇళ్లను కూల్చివేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో అంశం పెద్ద చర్చకు దారితీసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో నదీ తీరంలో భారీగా చెట్లను నరికివేస్తున్నారంటూ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. లంగర్ హౌస్, నార్సింగి, రామ్దేవ్గూడ ప్రాంతాల్లో ఎలాంటి సమగ్ర పర్యావరణ అధ్యయనం లేకుండానే వేలాది పాత వృక్షాలను తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ ఇంపాక్ట్ స్టడీ లేకుండా పనులు ప్రారంభించడం చట్ట విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. చెట్ల తొలగింపు వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉందని, స్థానికుల జీవనాధారం ప్రభావితమవుతుందని హెచ్చరించారు. ఇక ఎన్హెచ్ఆర్సీకి చేసిన ప్రధాన డిమాండ్లు ఏమిటి అనే విషయానికొస్తే చెట్ల నరికివేతను తక్షణమే నిలిపివేయాలని, పర్యావరణ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రాజెక్టు అమలు సంస్థ అయిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ ఈవీ నరసింహారెడ్డికి తగిన ఆదేశాలు ఇవ్వాలి అని, ప్రభుత్వ కుటుంబాలకు తగిన పరిహారం, పునరావాసం కల్పించాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా భారీ మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారనే అంశం కూడా తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే దానికోసం భారీ కూల్చివేతలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ముందేం జరుగుతోంది? ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది? ప్రభుత్వం చెట్ల నరికివేతను ఆపుతుందా, లేదా అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు ముందుకు సాగుతుందా? పర్యావరణ పరిరక్షణ లేక నగర అభివృద్ధి ప్రాధాన్యమా? మూసీ తీరంలో ఇప్పుడు ఇదే అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇక పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసిన ఇమ్మనేని రామారావు మూసీ తీరాన్ని రక్షించేందుకు చట్టపరమైన పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో, పర్యావరణ వర్గాల్లో మరింత చర్చకు దారితీయటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.